ఫీవర్తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవితను జైలు వైద్యుల సిఫార్సుతో ఎయిమ్స్కు తీసుకొచ్చారు తిహార్ జైలు అధికారులు. ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స చేస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెను తిహార్ జైలు నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్లో ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు. తీవ్రమైన జ్వరము, గైనిక్ సమస్యల కారణంగా ఆమె కొంత అనారోగ్య పాలయ్యారు. దీంతో జైలు అధికారులు వెనువెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన కేటీఆర్, హరీష్ రావు ఇమీడియట్గా ఢిల్లీ బయలుదేరి వస్తున్నారు. ఆన్ ది సేమ్ టైం ఇక్కడ ఏమైందంటే ఆమెకి గతంలో కూడా ఇది రకమైన ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్లో చికిత్స అందించారు. మళ్ళీ తిరిగి ఎయిమ్స్ నుంచి ఆమెను తిహార్ జైలుకి తరలించడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఆమె అనారోగ్య పరిస్థితిపై కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా వెంటనే ఆమె అనారోగ్య పరిస్థితిపై వెంటనే కుటుంబ సభ్యులకు తిహార్ జైలు అధికారులు సమాచారం అందించారు. ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వస్తున్నారు. అయితే ఇక్కడ ఆమెకి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో ఈ నెల 20వ తేదీ వరకు 25వ తేదీన ఆమె బెయిల్ పిటిషన్పై ఒక హీరింగ్ జరగబోతుంది. ఇప్పటికే ఆమె అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమెకు బెయిల్ ఇచ్చి బయటికి పంపించాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఆమె తరఫున అడ్వకేట్స్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. సర్వోన్నత న్యాయస్థానంలో కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇక కవిత ఈసారైనా బెయిల్ మీద వస్తారా? అనారోగ్య కారణంగా ఆమె దాదాపు 5 నెలల పైగానే జైల్లో ఉన్నారు. రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెను ఇంకా బయటకు తీసుకువస్తారా, లేదంటే ఈసారైనా ఆమె బెయిల్ పిటిషన్పై ఇంకా తాత్సారం జరుగుతుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా సరే వీటన్నిటి నేపథ్యంలో, అనారోగ్య కారణాల నేపథ్యంలో ఈసారి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఆమెకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ కారణాలన్నింటినీ చూపించి ఆమెకు త్వరితగతిన బెయిల్ మీద బయటకు విడుదల చేయాలని చెప్పేసి కూడా కవిత తరఫున న్యాయవాదులు కోరుతున్నారు. ప్రస్తుతానికైతే కవిత ఆరోగ్య పరిస్థితి అయితే కొంత నిలకడగానే ఉంది. ఆమెకు చికిత్సలు అందించి తిరిగి తిహార్ జైలుకి పంపిస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.